ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ జగత్తుత్తే సితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దశ దశ దత్తాత్రేయానం సంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగదంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ఓం సమ్మక్కాయ నమః. ఓం శ్రీ సారలమ్మాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం మీనరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి గురువుగారు మీరు చెప్తున్నారు, మరి మీరు చెప్పినవన్నీ మాకు కొన్ని కావటం లేదు అన్నట్టుగా చాలామంది చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే తొక్కితే రాయి మొక్కితే దేవుడు, నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏదీ కాదు. ఏదైనా సరే ఒక పని చేస్తున్నామంటే ఆ పని మనకి కరెక్ట్గా దాని గురించి మనం ఆలోచించి అడిగేస్తేనే మనకు సెట్ అవుతుంది. కానీ ఏదో చేస్తున్నామో ఏం కాదులే అనుకోని మనం ఒకటనుకొని ఇంకోటి చేస్తే ఆ పనులు మనకు కావు. కాబట్టి నేను చెప్పిన విషయాలన్నీ లాస్ట్ వరకు వింటే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ మీనరాశి వాళ్ళకి పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, లక్ష్మి, వీళ్ళకి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. అది ఒక స్త్రీ నుంచి కానీ, స్త్రీ నుంచి పురుషుడికి, ఒక పురుషుడి నుంచి కానీ వీళ్ళకి ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏది చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తుంటారు. కానీ ఎంత జాగ్రత్తగా ఆలోచించినా కూడా వీళ్ళ మీద ఏదో ఒక దృష్టి గ్రహాలు కొన్ని కూడుకుంటున్నాయి. అంటే వీళ్ళ మీద 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దాని వలన వీళ్ళు ఇప్పుడు శని ప్రభావం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది. ఎందువల్ల అంటే వీళ్ళకి కుంభంలో నుంచి మీనంలోనికి శని ప్రభావం ఎదురవుతుంది. ఆ ఎదురైన దాని వలన వీళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేతికాడికి వచ్చి చేజారిపోవటం, చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండపోవటం, మానసికంగా ఇబ్బందులు పడటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, పక్కన ఉండవలసిన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం, అలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి వీళ్ళకి ప్రేమ సమస్యలో చాలా వరకు సతమతం అయిపోతుంటారు. మరి వీళ్ళు ప్రేమించిన స్త్రీలు, ప్రేమించిన పురుషులు వీళ్ళకి దగ్గరికి వచ్చి భంగం కావటం, వాళ్ళు నమ్మక ద్రోహం జరగటం, మేము ఉన్నామని చెప్పటం, ప్రేమించినంత వరకు ప్రేమించటం, వాళ్ళు మధ్యలో వదిలేయటం, వెళ్ళిపోవటం, అలాంటిది వీళ్ళ జాతక విధానాల్లో కొన్ని కనబడుతుంది. మరి వీళ్ళు ప్రేమించేటప్పుడే వాళ్ళు ఎంతో ప్రేమతో ఉంటారు, ఎంతో అభిమానంగా ఉంటారు. మరి వీళ్ళు కూడా అదే విధంగా కరెక్ట్గా నమ్మి మోసపోతుంటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత యథావిధిగా మా అమ్మా నాన్న నచ్చటం లేదు, మా పెద్దవాళ్ళు ఏరే సంబంధాలు చూశారు అని కొన్ని మాయ మాటలు చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతుంటారు. కొన్ని ఉద్యోగం రాలేదు, నాకు ఉద్యోగం వచ్చిందాక నీ మ్యారేజ్ చేసుకోని అన్నట్టుగా రకరకాలుగా కొన్ని చెప్పి కొంత మోసాలు చేసి, ఇబ్బందులు చేసి, అధోగతి పాలు చేసి పక్కకు తప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు నమ్మి మోసపోవద్దండి, చాలా జాగ్రత్త పడండి. చాలా జాగ్రత్త పడాలంటే మరి ఎలా అండి, మరి మేము ఎలా నమ్మాలంటే మీరు చేసేటప్పుడే, మీరు ప్రేమించేటప్పుడే జాగ్రత్త పడాలి. మనం ప్రేమించేటప్పుడే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోకోకుండా ఏం పర్వాలేదులే అని మన స్థాయి కాకోకుండా పెద్ద స్థాయిలో కూడా మనం కొంతమంది ప్రేమిస్తుంటారు. మరి అలాగ ప్రేమించే వాళ్ళు కూడా చాలామంది బోల్తా పడిపోయి, మానసికంగా ఇబ్బంది అయిపోయి, ఆందోళనలో పడిపోయి, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు కూడా పోగొట్టుకొని చాలా వరకు అధోగతి పాలయ్యి చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. మరి ఇలాంటి వాళ్ళకి ఈ 3 గ్రహాలు వీళ్ళకు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఆ గ్రహాలు వీళ్ళ మీద నుంచి తొలగిపోయేట్టుగా కొన్ని పూజా బంధనలు కొన్ని చేయాలి. కొన్ని పూజా బంధనలు మీరు చేసుకోవాలి. మీ ఇంట్లో కొన్ని పూజలు కొన్ని చేసుకోవాలి. మీ గుళ్ళో కొన్ని పూజలు చేసుకోవాలి. మీ చేతుకుంటే కొన్ని ధాన్యాలు కానీ, కొన్ని పలహారాలు కానీ, కొన్ని స్వీట్లు కానీ మీ చేతుకుంటే కొంచెం దానం చేసిన దానివల్ల
మీ మీద ఉండాల్సిన కొంచెం నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది, మనశ్శాంతి కలుగుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. మరి ఎన్నో రోజుల నుంచి మీరు చేసే పనులు కూడా ఆగిపోయిన పనులు, ప్రేమించిన ప్రేమ విధానాలు కూడా మళ్ళీ మొదలవుతాయి. మళ్ళీ విధానంగా మీకు మనశ్శాంతి కలుగుతుంది. మీరు ఎన్నో రోజుల నుంచి దెబ్బతిన్న సమస్యలు కూడా, ఎన్నో రోజుల నుంచి భూమిలో రావాల్సిన బంగారం రావాల్సిన కొన్ని బ్రేక్ కావటం, కొన్ని భూమిలో మనకి సికాకులు కొన్ని పడటం, దాంట్లో భూమిలో కూడా కొన్ని రావాల్సినవి కూడా మనకి పెండింగ్ పడి కొన్ని చేతికాడకు వచ్చి అవి ఆగిపోవటం, ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అయిపోతున్నారా? మీరేం సందేహం పడాల్సిన పని లేదు. తప్పకుండా మీరు పూజించాల్సింది శ్రీ లక్ష్మీదేవిని పూజించండి. శ్రీ లక్ష్మీదేవిని మీరు పూజించి ఆమెను ఆరాధించినట్టుకైతే తప్పకుండా అష్ట ఔశ్వర్యాలు, భాగ్య భోగాలు, మనశ్శాంతి మీకు వర్తిస్తుంది. మీకు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనికి వెళ్దాం అనుకున్నా కూడా కొన్ని ఆలోచనలు చేసిపోవాలి. ఆలోచన చేయకోకుండా మీరు మూర్ఖంగా ఏం పర్వాలేదులే, మనం చదువుకున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, ప్రపంచాన్ని వెళ్తున్నాం, ఏం కాదులే అన్నట్టుగా మూర్ఖంగా పోయినట్టుకైతే మనం చాలా వరకు మన మీద లేనిపోయిన కొన్ని నిందలు వేసేసి, లేనిపోయిన శకాకులతో మనల్ని ఇబ్బంది పెట్టి, ఉద్యోగ సమస్యల్లో కూడా మనకి రీమార్క్ వచ్చేసి అధోగతి పోలీస్ స్టేషన్లు పోవటం, పోలీస్ స్టేషన్ కానీ కోర్టు దాకా పోవటం కానీ, మీటింగ్ చేయటం కానీ, పెద్ద మనుషులు మీటింగ్ చేయటం కానీ, ఇలాంటి సమస్యలు మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోకుండా అశార్థంగా మీరు తీసుకున్నట్టుకైతే దాంట్లో చాలా ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు ఎన్నో పూజలు చేసుకుంటూ, ఎన్నో వ్రతాలు చేసుకున్నా కూడా మీకు జయప్రదం కాకోకుండా లేట్ అయిపోతుందా? మీ మీద ఉన్న గ్రహాలు మీకు మనశ్శాంతి లేకుండా ఉన్నాయా? మీకు సంతానం రాకోకుండా పోతుందా? మీరు ప్రేమించిన వాళ్ళు దూరం అవుతున్నారా? మరి మీకు ఉద్యోగం దగ్గరకు వచ్చి ప్రమోషన్ రాకుండా పోతుందా? మరి మీకు ఎలాంటి సందేహం ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరును బట్టి, మీ జాతకంలో ఎలా ఉందని చూసి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ ఆఫీసులో ఏం జరుగుతుంది, మీరు ప్రేమించిన దానివల్ల ఏం జరుగుతుంది అనేది మొత్తం చూసి అన్ని జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. ఏ సందేహం ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి వచ్చి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ నమః.